అత్తయ్య, ఓ అత్తయ్య, తినడానికి ఏమున్నాయి ఇంట్లో? రావేరా, 4 రోజుల నుంచి మనిషి పత్తాలేవు. ఎక్కడికెళ్ళా? వచ్చి ఎవరిని చూడాలంటి? నిన్న ఓ కొడుకుని కనిపెట్టేస్తుంటే ఏకంగా వచ్చి ఇక్కడే ఉండేదానిగా. నీకు మొగుడు చేసి ఎక్కువైపోయిందే. అవదా ఏంటి మరి? 1, 2, 18 ఏళ్ళు వచ్చి పడ్డే ఒంటి మీదకి. ఏడ్చావు కానీ ఆ డబ్బాలో పూతరేకులు పెట్టాను, వెళ్ళి తీసి తిను. పూతరేకులా? అమ్మా, రా బాబు. ఏమిటిలా వచ్చా? మీ ఇంట్లో ఓ పోర్షన్ అద్దెకుందంటేను. ఉంది బాబు, లోపలికి రా. ఆగు. ఏం కావాలి? ఇల్లు. మేము ఇల్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావా? మేము అమ్మం. కొనడానికి కాదు, అద్దెకొనడానికి. ఏ ఊరు మంది? వైజాగ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఊరు ఆంధ్రా బ్యాంక్ లో. దోపిడీ చేయడానికా? కాదు, ఉద్యోగం చేయడానికి. ఏ ఉద్యోగం? ప్యూన్ ఉద్యోగమా? మేనేజర్. ఏంటి నువ్వా? జీతం ఎంత? ఓ 9,000 ఇస్తారా? 3 నెలలకి ఇస్తారు. అంటే నెలకి బోడి 3,000 అన్నమాట. ఏ మంగా, ఏమిటా మాటలు? నువ్వు లోపలికి రా బాబు. ఇదిగో అబ్బాయి, పెట్టు పుట్టు వచ్చేస్తున్నావు. కండిషన్లు తెలుసా? ఏమిటవి? అద్దె ఫస్ట్ కల్లా ఇచ్చేయాలి. గోడకి మేకులు కొట్టకూడదు, ఉన్న మేకులు పేకూడదు. ఇంటి ముందు కళ్ళాపు చల్లి రోజు ముగ్గులు పెట్టాలి. మంత్లీలు వీక్లీలు అన్ని కొంటుండాలి. మేం చదవడానికి, నువ్వు చదవడానికి కాదు. మంగా, నువ్వు నోరు ముస్తావా లేదా? నీకేం తెలియదత్తయ్యా. ఈ పట్నం వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అది సరే కానీ నీ లగేజ్ అబ్బాయి. ఇదిగో. ఇది కాదయ్యా, అదే పిల్ల చెల్ల గొర్రె మేక ఆవు దూడ. అది సరే గాని నీకు పెళ్ళైందా? ఇక పడతాయి నీకు రైట్. నువ్వేమనుకో బాబు, నా మేనకోడలు పుట్టి అల్లరి పిల్ల. నువ్వు వచ్చి చూసుకో. ఎక్కడికొచ్చి పడాలో అక్కడికొచ్చి పడ్డావు. రేపటి నుంచి నీ పని ఇత్తడే. ఇదే బాబు ఇల్లు. చాలా బాగుందండి. నువ్వు ఒక్కడివే వచ్చావు. నీ వాళ్ళెవరు? అమ్ముందండి, వైజాగ్ లో టీచర్ ఉద్యోగం చేస్తుంది. రావడానికి కుదరదు, నేను ఒక్కడే ఉంటాను. మరి నీ భోజనం అది? ఏం ప్రాబ్లం లేదండి. అన్నం, కూరలు, పచ్చళ్ళు, పొడులు, వేపుళ్ళు ఇవన్నీ చేయడం వచ్చా? కాదండి, అవన్నీ ఎలా చేయాలో ఈ పుస్తకంలో ఉన్నాయి, చూసి చేయడమే. గొప్ప పని చేసావులే. ఈ పూటకి నేను పంపిస్తాను. ఈ ఒక్క పూటకేనండి? సారీ అండి, పొరపాటున. నువ్వు తింటానంటే రోజు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి.